ఎంతసేపు అలా ఫోన్ చేస్తారు, బోర్ కొట్టట్లేదా మీ ఇద్దరికి? మరి ఏం చేయమంటావు? ఏదైనా చేసుకుందాం, రెసిపీ ఏదైనా చేసుకుందాం. ఏం రైస్ లో ఏమైనా చేసుకుందామా? రైసా? లంచ్ చేసాంగా. మరి ఏం చేద్దాం? ఏదైనా స్వీట్? మాకు రాదుగా. నాకొచ్చుగా. ఏం చేస్తావు ఇంటికి? సేమియా కేసరి. వావ్, చెప్తుంటే నోరు ఊరిపోతుంది. ఓకే డన్. సేమియా కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ సేమియా. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో 3/4 షుగర్. నెయ్యి వచ్చేసరికి కొంచెం స్వీట్ కదండి, ఎక్కువగానే పడుతుంది, 1/2 కప్ నెయ్యి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి జీడిపప్పు, కిస్మిస్ తీసుకోవాలి. కిస్మిస్ అవైలబుల్గా లేవనేసి మేము బాదం తీసుకున్నాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు సేమియా వేసుకుందాం. సేమియా వేసేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ని మీడియంలో లోలో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే ఊరికే అడగంటిపోతాయి సేమియా. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలండి. వాటర్ సేమియా ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇవి వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సేమియాలోకి ఆ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ సేమియా కేసరి టేస్ట్ అంతా మనం ఉడకబెట్టుకున్న సేమియాలోనే ఉంటుందండి. మరీ ఎక్కువ కుక్ అయిపోయినా బాగోదు, అలా అని సరిగ్గా ఉడకకుండా పంచదార వేసేసినా బాగోదు. 7-8 నిమిషాల తర్వాత మనం సేమియా ఒక పీస్ తీసుకొని అది ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఈ సేమియాని ఇలా ఉడకనిద్దాం. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అండి. కాజు, బాదం కంటే చెప్పాను కదా కిస్మిసే బాగుంటుంది, కానీ కిస్మిస్ లేదు. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏ వేసినా బాగోదండి. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ టైం పట్టదు, ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి వీటిని టర్న్ చేసుకుందాం. సేమియా అయితే ఉడికిపోయిందండి. కొంచెం వాటర్ ఉండంగానే మనం పంచదార వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటే ఇప్పుడు పంచదార పాకంలా వస్తుంది అందులోకి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి అయిపోయేదాకా మనం ఉడకపెట్టుకోవాలి. దగ్గరికి అయిపోయింది, కొంచెమే వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక చిన్న టీ స్పూన్ నిండా వేసుకున్నాను నేను ఫుడ్ కలర్. ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా వేసేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే క్విక్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా, కమ్మగా చేసుకున్న సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే స్వీట్లోకి నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అందులో మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలి, అలాగే అందులోకి నెయ్యి కూడా ఎక్కువ ఉండాలి. ఫైనల్గా సేమియా కేసరి ఈస్ రెడీ. సేమియా కేసరి ఎలా ఉంది? చాలా బాగుంది, టేస్టీగా సూపర్ గా ఉంది. నిజంగానా? నిజంగా చాలా బాగుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.